హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్. అండ్ అలాగే ఈ రోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క మ్యాథ్స్ అండ్ రీజనింగ్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అండ్ అలాగే ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ నుండి ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చెప్పిన ఈ టాపిక్స్ మీరు ముందుగుంట చదివితే మీకు ఎక్కువ మార్కులు గెయిన్ చేసే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటారా, ఇప్పుడు చాలా టాపిక్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ లో అండ్ రీజనింగ్ లో. అయితే పర్టికులర్ గా కొన్ని టాపిక్స్ నుంచి రిపీటెడ్ గా ప్రీవియస్ ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇన్ని క్వశ్చన్స్ అని వెయిటేజ్ కూడా నేను చెప్తాను. సో దాని పరంగా మీరు మీ ప్రిపరేషన్ ని కొనసాగించండి, ఓకేనా? సో అండ్ అలాగే మీకు ఆల్రెడీ తెలిసిందే, మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ లో ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ అలాగే ఆర్ఆర్బి జనరల్ సైన్స్ క్లాసులు అయితే కోర్సులు అయితే లాంచ్ చేయడం జరిగింది. అయితే అవి అన్ని డిజిటల్ వీడియో క్లాసెస్ అండి. అండ్ అలాగే స్టేట్ ఫేమ్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ అలాగే మనకి చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ అలాగే 1,00,000 బిట్లు అండ్ అలాగే సిబిటి ఎగ్జామ్ మీరు ఎలా అయితే రాస్తారో అలాగే మనకి టెస్ట్లు కూడా ఉన్నాయండి. చాలా మంచి కోర్సు. అండ్ అలాగే ఇది ఎన్సిఆర్టీ బుక్స్ బేస్డ్ మీద కంటెంట్ అంతా ఉంటుంది. ఈచ్ టు ఈచ్ లైన్ కూడా ఎక్కడా వదలకుండా కంటెంట్ మొత్తంలో మనం పొందుపరచడం అయితే జరిగింది. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఒకసారి ప్లే స్టోర్ లో పిఆర్ జాబ్ ఇన్ఫో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కోర్స్ చూడండి. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. సో డెమో క్లాసెస్ చూస్తే ఎలా చెప్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది, ఓకేనా? సో అయితే ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 అండ్ సిబిటి 2 రెండు లెవెల్స్ ఉంటాయండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే 1 అండ్ 2 లెవెల్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ లెవెల్ 100 క్వశ్చన్స్ అండ్ అలాగే సెకండ్ లెవెల్ 120 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ లెవెల్ 100 క్వశ్చన్స్, సెకండ్ లెవెల్ 120 క్వశ్చన్స్. అయితే రెండిట్లకి సేమ్ టైం అండి, 90 మినిట్స్ అయితే టైం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో సిబిటి 1 క్వాలిఫై అయిన తర్వాత సిబిటి 2 లెవెల్ అయితే మనకి జాబ్ వస్తుందా లేదా అనేది డిసైడింగ్ చేసేదండి. ఈ సిబిటి 1 అనేది ఓన్లీ క్వాలిఫై కోసం మాత్రమే, ఓకేనా? అండ్ అలాగే ఇందులో ఏమేమి ఉన్నాయంటే మ్యాథ్స్ 30 అండ్ రీజనింగ్ 30 అండ్ జనరల్ సైన్స్ అండ్ అవేర్నెస్ 40. సో టోటల్ 100 సిబిటి 1 కి. అండ్ అలాగే సిబిటి 2 కి 35 మ్యాథ్స్ అండ్ అలాగే రీజనింగ్ 35 అండ్ అలాగే జిఏ అండ్ జిఎస్ 50 మార్క్స్, టోటల్ 120, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ చెప్తున్నాను చూడండి. మనకి 3 షిఫ్ట్స్ ఉంటాయి. ఒకటి మోడరేట్ గా ఉంటుంది, ఇంకోటి ఈజీగా ఉంటుంది, ఇంకోటి టఫ్ గా ఉంటుంది. సో మీరు ఏ షిఫ్ట్ లో పేపర్ ఎలా వచ్చినా సరే మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోగలిగే ప్రిపరేషన్ అయితే మీరు తయారు చేసుకోవాలండి, అర్థమైందా? సో మీరు ముందుగా ఏం చేస్తారంటే మీకున్న టైం ని వేస్ట్ చేసుకోకుండా అనవసరమైన టాపిక్స్ మీద కాకుండా అవసరమైన టాపిక్స్ మీద ఎక్కువగా దృష్టి పెడితే మీరు ఎక్కువ మార్కులు గెయిన్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాని గురించి చూద్దాం. అయితే ఎగ్జామ్ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే మనకి మేబీ ఏప్రిల్ ఎండింగ్ లో అయితే ఎగ్జామ్ జరుగుతుందని అంచనా వేస్తున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ ఈ టాపిక్స్ గురించి పూర్తిగా చెప్తాను. సో ఇవి ఫస్ట్ మీరు చదివేసి తర్వాత మిగిలినవి కూడా చదవండి, ఓకేనా? సో మ్యాథ్స్ మనకి 30 మార్క్స్ కి కదండి. సో ఇందులో నంబర్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి 5 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయండి రిపీటెడ్ గా నంబర్ సిస్టమ్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ అనేవి మనకి రిపీట్ అవుతున్నాయి. అండ్ అలాగే సింప్లిఫికేషన్ నుంచి కూడా మనకి 4 to 5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే మెన్సురేషన్ నుంచి 2 to 3, సో 2 to 3 మార్క్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ అలాగే టైమ్ అండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఆల్జీబ్రా వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే సార్ట్స్ అండ్ ఇండెక్స్, ప్రాఫిట్ అండ్ లాస్, అండ్ అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, ట్రిగ్నోమెట్రీ, ప్రాబబిలిటీ, యావరేజ్, పర్సంటేజ్, ఎస్ఐ అండ్ సిఐ, స్టాటిస్టిక్స్. సో మ్యాథమెటిక్స్ లో ఇవి ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇలాగే ప్రీవియస్ ఇయర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుందండి. అండ్ అలాగే మనకి రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్
కదండి. సో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 2 to 3 మార్క్స్, అండ్ అలాగే సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 1 to 2 మార్క్స్, అండ్ అలాగే సిలోజమ్స్ నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి. అండ్ బ్లడ్ రిలేషన్స్ అండ్ నంబర్ సిరీస్, పజిల్స్, ఓడనౌట్, డైరెక్షన్స్, అనలాజీ, వెన్ డయాగ్రామ్, మిస్సింగ్ నెంబర్స్, క్లాక్స్, అండ్ అలాగే ర్యాంకింగ్ తెలుసు కదండి, ర్యాంకింగ్, క్యాలెండర్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి ఈ ప్రీవియస్ ఇయర్ గా క్వశ్చన్స్ అయితే రిపీటెడ్ గా వస్తున్నాయండి. సో ఈ టాపిక్స్ అనేవి మీరు ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనకి జనరల్ సైన్స్ అనేది 40 మార్క్స్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. అదే అసలు జనరల్ సైన్స్ అంటే ఒక పెద్ద సముద్రం లాంటిదండి. ఎంత లోతుకి వెళ్ళినా ఇంకా లోతు కనిపిస్తూనే ఉంటుంది. అలా సో ఎంత చదివినా ఇంకా టాపిక్స్ అనేవి, ఇంకా కంటెంట్ అనేది మిగులుతూ ఉంటుంది. సో దాంట్లో మనం ఎక్కువ ఫోకస్ పెట్టేదానికన్నా మనం ఎక్కువగా ఆ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ మీద, రీజనింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఎక్కువ మార్క్స్ పొందే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఈ టోటల్ మార్క్స్ కలిపేసి ఎన్ని వస్తాయండి, 60 మార్క్స్. సో ఇది 60 మార్క్స్, ఓన్లీ ఈ టాపిక్స్ నుంచి 60 మార్క్స్ అనేది మనకు వస్తుంది. అలాగే అలా కాకుండా జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఎన్ని టాపిక్స్ నిన్న చెప్పాను ఆల్రెడీ నిన్నటి వీడియోలో, 222 టాపిక్లు అండి, 222 టాపిక్లు. అది ఎక్కడ ఎన్ని టాపిక్స్ ఇచ్చారండి, 15 + 16 31, ఓన్లీ 31 టాపిక్స్. ఇవి 222 టాపిక్స్ చూసారా. సో మనకి ఎక్కువ ఫోకస్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ పెడితే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం అయితే మీకు ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్ లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి, ఓకేనా. అండ్ అలాగే ఒకసారి గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళి ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ అండ్ ఎన్టీపీసీ కోర్స్ అండ్ జనరల్ సైన్స్ కోర్సులు అయితే ఉన్నాయి కదా, ఒక్కసారి డెమో క్లాసెస్ అయితే చూడండి, నచ్చితేనే మీరు తీసుకుందరు. చాలా బెస్ట్ కోర్స్ అండి, ఎన్సీఆర్టీ బుక్స్ మీద ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా మంచి కంటెంట్, ఓకేనా. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.